నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. హలో, ఈరోజు క్లాస్ 8th బయాలజీలో మనం ఒక చాలా ముఖ్యమైన మనందరికీ సంబంధించిన చాప్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం ఎందుకు జబ్బు పడతాం? అసలు మన శరీరాన్ని ఒక పెద్ద కోటలా ఊహించుకుందాం. మరి ఈ కోటని ఎప్పుడూ బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ముందు దానికి ప్రమాదం ఎలా వస్తుందో తెలుసుకోవాలి గదా. అందుకే మనకు జబ్బులు ఎలా వస్తాయో అర్థం చేసుకోవడమే ఆరోగ్యంగా ఉండటానికేసే మొదటి అడుగు. సరే, మరింకేం ఆలస్యం, మన ప్రయాణం మొదలు పెడదాం. ఈరోజు మన ప్లాన్ ఏంటో చూద్దామా? ముందుగా అసలు హెల్త్ అంటే ఏమిటో తెలుసుకుంటాం. ఆ తర్వాత డిజీజ్ అంటే ఏంటి, వాటికి కారణాలేంటి, అవి ఇన్ఫెక్షస్సా లేక నాన్ ఇన్ఫెక్షస్సా, అలాగే ఈ జబ్బులు ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాపిస్తాయి, మరి వీటికి ట్రీట్మెంట్ ఏంటి, రాకుండా ఉండాలంటే ప్రివెన్షన్ ఎలా, ఇలా అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్గా నేర్చుకుని చివర్లో అన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుని కొన్ని ప్రశ్నలు కూడా చూద్దాం. అయితే మన మొదటి టాపిక్ వాట్ ఈజ్ హెల్త్. మన కోట గురించి అర్థం చేసుకోవడం. చూడండి, ఏ శత్రువుతోనైనా పోరాడాలంటే ముందు మన కోట ఎంత బలంగా ఉందో మనకు తెలియాలి కదా. అలాగే వ్యాధులతో పోరాడటానికి ముందు అసలు హెల్త్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక్క క్షణం ఆలోచించండి. హెల్దీగా ఉండటం అంటే నిజమైన అర్థం ఏంటి? అంటే జలుబు, దగ్గు లాంటివి ఏమీ లేకపోవడమేనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఇక్కడే అసలు విషయముంది. హెల్త్ అంటే కేవలం జబ్బుల్లాకపోవడం మాత్రమే కాదు, ఇదొక కంప్లీట్ స్టేట్. అంటే మనం ఫిజికల్గా అంటే శారీరకంగా, మెంటల్గా అంటే మానసికంగా, ఇంకా సోషల్గా అంటే సామాజికంగా, ఇలా అన్ని విధాలుగా బాగున్నప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు. మన కోట ఒక్కటే బలంగా ఉంటే సరిపోతుందా? లేదు కదా. దాని చుట్టూ ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే శత్రువులు సులువుగా దాడి చేస్తారు. సరిగ్గా అలాగే మన పర్సనల్ హెల్త్ అనేది మనం నివసించే కమ్యూనిటీ హెల్త్, అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల పరిశుభ్రత మీద గట్టిగా ఆధారపడి ఉంటుంది. హెల్దీగా ఉండటం, డిజీజ్ ఫ్రీగా ఉండటం, ఈ రెండు పదాలు వినడానికి ఒకేలా ఉన్నా వాటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. డిజీజ్ ఫ్రీ అంటే ఆ క్షణానికి మన శరీరం మీద ఏ వ్యాధి దాడి చెయ్యట్లేదు అని అంతే. కానీ హెల్దీగా ఉండటం అంటే మన కోట చాలా బలంగా, ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉందని అర్థం. సరే, ఇప్పుడు మన తర్వాతి విభాగానికి వెళ్దాం. ఇక్కడ మనం మన కోటపై దాడి చేసే ఇన్వేడర్స్ అంటే ఆ శత్రువుల్ని గుర్తిద్దాం. అసలు డిజీజ్ అంటే ఏంటి, వాటికి కారణాలేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. వ్యాధులలో ముఖ్యంగా 2 రకాలుంటాయి. ఒకటి ఎక్యూట్ డిజీజెస్. ఇవి కామన్ కోల్డ్ లాగా కొన్ని రోజులే ఉండి తగ్గిపోతాయి. ఇవి మన కోటపై జరిగే చిన్న చిన్న దాడుల్లాంటివి. రెండవది క్రానిక్ డిజీజెస్, ట్యూబర్క్యులోసిస్ లాంటివి. ఇవి చాలా కాలం, కొన్నిసార్లు జీవితాంతం మనల్ని ఇబ్బంది పెడతాయి. ఇవి మన కోటపై జరిగే ఒక సుదీర్ఘమైన యుద్ధం లాంటివి. ఏ వ్యాధికైనా కారణాలు 2 స్థాయిలలో ఉంటాయి. మొదటిది ఇమ్మీడియట్ కాజ్, అంటే నేరుగా జబ్బును కలిగించే మైక్రోబ్, ఉదాహరణకి ఒక వైరస్. రెండవది కాంట్రిబ్యూటరీ కాజెస్, అంటే ఆ మైక్రోబ్ మనపై దాడి చేయడానికి అనుకూల పరిస్థితులు కల్పించేవి. ఉదాహరణకి అపరిశుభ్రమైన నీరు తాగడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వంటివి. ఇప్పుడు మనం ఈ వ్యాధి కారకాలని 2 పెద్ద గ్రూపులుగా విడగొడదాం. ఒకటి మన కోట బయట నుండి వచ్చే శత్రువులు, వాటిని ఇన్ఫెక్షస్ కాజెస్ అంటాం. 2 మన కోట లోపలే పుట్టే సమస్యలు, వాటిని నాన్ ఇన్ఫెక్షస్ కాజెస్ అంటాం. ఇన్ఫెక్షస్ కాజెస్ అనేవి మన శరీరంలోకి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరసెస్ లాంటి మైక్రోబ్స్ వల్ల వస్తాయి. అందుకే ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అదే నాన్ ఇన్ఫెక్షస్ కాజెస్ అయితే మన లోపలి కారణాల వల్ల వస్తాయి. అంటే జెనెటిక్స్, మన లైఫ్ స్టైల్, ఉదాహరణకి హై బ్లడ్ ప్రెషర్ లేదా కొన్ని రకాల క్యాన్సర్స్. ఇవి ఒకరి నుంచి ఒకరికి అంటుకోవు. ఇప్పుడు మనం ఆ బయటి శత్రువుల గురించి, మన కంటికి కనిపించని ఆ సూక్ష్మజీవుల గురించి తెలుసుకుందామా? ఇన్ఫెక్షస్ డిజీజెస్కి కారణమయ్యే కొన్ని ముఖ్యమైన మైక్రోబ్స్ని ఇప్పుడు మనం కలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద 2 రకాల మైక్రోబ్స్ని చూస్తున్నాం. ఎడమవైపున ఉన్నవి వైరసెస్.
ఇవి చాలా చాలా చిన్నవి. ఇవి మన కణాలలోకి చొరబడి వాటిని తమ కంట్రోల్లోకి తీసుకుంటాయి. ఇక కుడివైపున ఉన్నవి బ్యాక్టీరియా. ఇవి సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. ఉదాహరణకి మన ముఖం మీద ముటిమలు రావడానికి కారణమయ్యే స్టఫిలోకాకస్ బ్యాక్టీరియా. మనపై దాడి చేసేవి ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నది ప్రోటోజోవా. ఉదాహరణకు స్లీపింగ్ సిక్నెస్ అనే జబ్బుకు కారణమయ్యే ట్రిపెనోజోమా. కొన్నిసార్లు రౌండ్ వోమ్ లాంటి బహుకణ జీవులు అంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ కూడా వ్యాధులను కలిగిస్తాయి. ఈ పట్టిక చూస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఏ రకమైన మైక్రోబ్ ఏ వ్యాధికి కారణమవుతుందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తోంది. చూడండి, వైరస్ వల్ల కామన్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా, ఎయిడ్స్ లాంటివి వస్తాయి. బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ ఫీవర్, ట్యూబర్క్యులోసిస్ వస్తాయి. ప్రోటోజోవా వల్ల మలేరియా, కలా అజార్ వస్తాయి. ఇది గుర్తుంచుకుంటే చాలా ఉపయోగపడుతుంది. సరే, మనకు శత్రువులు ఎవరో, వాళ్ళు ఎలా ఉంటారో తెలిసింది. కానీ అసలు ఈ శత్రువులు మన కోటలోకి అంటే మన శరీరంలోకి ఎలా ప్రవేశిస్తారు? ఈ విభాగంలో వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో, అంటే మన శరీర రక్షణను ఛేదించుకుని అవి ఏ దారుల్లో లోటలికొస్తాయో చూద్దాం. వ్యాధులు వ్యాపించడానికి చాలా మార్గాలున్నాయి. గాలి ద్వారా, అంటే ఎవరైనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు సూక్ష్మజీవులు గాలిలో కలిసి వ్యాపిస్తాయి. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా కూడా వస్తాయి. ఒకరినొకరు తాకడం అంటే ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా, ఇంకా దోమల లాంటి జంతువుల ద్వారా కూడా వ్యాపిస్తాయి. ఈ జంతువులని మనం వెక్టర్స్ అని పిలుస్తాం. ఒకసారి ఈ శత్రువు మన కోటలోకి ప్రవేశించాక అది ఎక్కడికి వెళ్తుంది? అన్ని సూక్ష్మజీవులు ఒకే చోట ఉండవు. ఒక్కో దానికి ఒక్కో టార్గెట్ ఉంటుంది. గాలి ద్వారా ముక్కులోంచి లోపలికి వెళ్లేవి ఊపిరితిత్తులకు చేరతాయి. ఉదాహరణకు ట్యూబర్క్యులోసిస్. నోటి ద్వారా ఆహారం లేదా నీటితో వెళ్లేవి జీర్ణ వ్యవస్థను లేదా లివర్ని టార్గెట్ చేస్తాయి. ఉదాహరణకు టైఫాయిడ్. దోమకాటు ద్వారా రక్తంలోకి వెళ్లేవి లివర్కి, ఆ తర్వాత ఎర్ర రక్త కణాలకు చేరతాయి. ఉదాహరణకు మలేరియా. ఇప్పటివరకు సమస్య గురించి, దాని కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగానికొచ్చాం, అంటే పరిష్కారం. ఈ శత్రువులతో మనం ఎలా పోరాడాలి, మన కోటను ఎలా బలోపేతం చేసుకోవాలి, అదే ట్రీట్మెంట్ మరియు ప్రివెన్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. ట్రీట్మెంట్లో 2 ముఖ్యమైన సూత్రాలున్నాయి. మొదటది సిమ్టమ్స్ని తగ్గించడం, అంటే జ్వరం, నొప్పి లాంటి వ్యాధి లక్షణాలని కంట్రోల్ చేయడం. ఇది మన కోటలో జరిగిన నష్టాన్ని అదుపు చేయడం, అంటే డ్యామేజ్ కంట్రోల్ లాంటిది. రెండవది అసలు కారణాన్ని చంపడం, అంటే యాంటీబయాటిక్స్ లాంటి మందులు వాడి ఆ దాడి చేసిన మైక్రోబ్ని పూర్తిగా నాశనం చేయడం. ఇది నేరుగా శత్రువుతో పోరాడటం లాంటిది. ఇక ప్రివెన్షన్ అంటే వ్యాధి రాకుండా చూసుకోవడంలో కూడా 2 మార్గాలున్నాయి. ఒకటి జనరల్ వేస్, అంటే పరిశుభ్రంగా ఉండటం, మంచి నీళ్లు తాగడం, జనసమూహాలకు దూరంగా ఉండటం. ఇది మన కోట చుట్టూ కంచె వేసి శత్రువు రాకుండా చూసుకోవడం లాంటిది. రెండవది స్పెసిఫిక్ వేస్, అంటే ఇమ్యూనైజేషన్ ద్వారా మన రోగ నిరోధక శక్తిని, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా తయారు చేయడం. ఇది మన కోట సైన్యానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి యుద్ధానికి సిద్ధం చేయడం లాంటిది. మరి ఇమ్యూనైజేషన్ అంటే ఏమిటి? ఇదొక ఇన్ఫెక్షస్ డిజీజ్ రాకుండా మన శరీరానికి నిరోధక శక్తిని కల్పించే ప్రక్రియ. దీన్ని సాధారణంగా వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా చేస్తారు. ఈ వ్యాక్సిన్స్ ఏం చేస్తాయంటే ఒక నిర్దిష్టమైన మైక్రోబ్తో ఎలా పోరాడాలో మన ఇమ్యూన్ సిస్టమ్కు ముందుగానే ఒక ట్రైనింగ్ ఇస్తాయి. ఇది మన సైన్యానికి శత్రువు ఎలా ఉంటాడో చూపించి ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం లాంటిది. సరే, మనం ఈ చాప్టర్లో చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడొకసారి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ చకచకా గుర్తు చేసుకుని మన అవగాహనను ఇంకా పటిష్టం చేసుకుందాం. మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలేంటంటే, హెల్త్ అంటే కేవలం జబ్బు లేకపోవడం కాదు, అది సంపూర్ణ ఫిజికల్, మెంటల్ మరియు సోషల్ వెల్బీయింగ్. వ్యాధులు అక్యూట్ లేదా క్రానిక్, ఇన్ఫెక్షస్ లేదా నాన్ ఇన్ఫెక్షస్ అని రకరకాలుగా ఉంటాయి. ఇన్ఫెక్షస్ డిజీజెస్ గాలి, నీరు, కాంటాక్ట్ మరియు వెక్టర్స్ ద్వారా వ్యాపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, వ్యాధి వచ్చాక చికిత్స కన్నా రాకుండా నివారించడమే ఉత్తమం. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రశ్న. ఇన్ఫెక్షస్ డిజీజెస్ ఏ మార్గాల ద్వారా వ్యాపిస్తాయి? మనం ఇందాకే దీని గురించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. గాలి, నీరు, ఇంకా
ఇక మన చివరి ప్రశ్న, ఇది చాలా ముఖ్యమైనది. వ్యాధి నివారణ అంటే ప్రివెన్షన్ చికిత్స కంటే ఎందుకు ఉత్తమమంటారు? ఆలోచించండి. ఎందుకంటే నివారణ మన కోటను అసలు దెబ్బతినకుండా కాపాడుతుంది. చికిత్స అనేది నష్టం జరిగాక దాన్ని బాగుచేసే ప్రయత్నం మాత్రమే. అందుకే నివారణే ఉత్తమం. ఈరోజు మనం ఆరోగ్యం, వ్యాధులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి చాలా వివరంగా తెలుసుకున్నాం. ఈ జ్ఞానం మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.